విజయనగరం జిల్లాలో తల్లిదండ్రులు తన చెల్లెలికి ఆస్తి రాసి ఇచ్చారని కోపంతో ట్రాక్టర్తో గుద్ది చంపేశాడు ఒక కొడుకు. అయితే తల్లిదండ్రులు వాళ్ళ కూతురికి కొంచెం పొలాన్ని రాసిచ్చారంట. ఆ విషయం కొడుక్కి ఇష్టం లేదు. అయితే బలవంతంగా వెళ్ళి ఆ పొలంలో ట్రాక్టర్ తోటి దున్నడం మొదలుపెట్టాడంట. ఆ విషయం తల్లిదండ్రులకు తెలిసి వెళ్ళి అక్కడ దెబ్బలాడి అడ్డం పడ్డారంట. నీది కాదు ఇది, చెల్లికి ఇచ్చింది ఇది పొలము, నువ్వెందుకు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నావని వాళ్ళు అడిగేసరికి కోపంతో అదే ట్రాక్టర్ తోటి వాళ్ళని చేసి అక్కడికక్కడే చంపేశాడు. అయితే వాళ్ళు పాపం ఇద్దరూ చనిపోయారు. చూడండి, ఆస్తుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కన్న తల్లిదండ్రులను కూడా మర్చిపోతున్నారు. ఇప్పుడు అతను ఏం సాధించాడు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంటాడు చెప్పండి? వాళ్ళ కుటుంబం ఏమవుతుంది చెప్పండి? అని ఇప్పుడు వీళ్ళని చంపి ఆ పొలాన్ని ఏమన్నా స్వాధీనం చేసుకుని అనుభవించగలిగాడా? ఎప్పుడైనా సరే కోపంలో ఆవేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. జీవితకాలం మీరు బాధపడే పరిస్థితి వస్తుంది. ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులనే చంపాడు అని అంటే వాడు ఎటువంటి వాడో అక్కడే అర్థమవుతుంది.